पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। रुकन असम्बली तांडूर बोनी मनोहर रेड्डी ने पिछले 3 दिन से मुसलसल बारिश के पेश नज़र ज़ेर-ए-आब इलाकों का दौरा किया। हैदराबाद रोड, तुलसी नगर, पाताकुंटा, मार्कंडेया कॉलोनी और दीगर कई इलाकों के हुक्काम से मसाइल हल करने के सिलसिले में मालूमात हासिल की। इस मौके पर उन्होंने कहा कि अगर किसी को बारिशों की वजह से किसी किस्म की मुश्किलात परेशानियों का सामना करना पड़ता है तो फौरी मदद के लिए हुक्काम से राब्ता करने का मशवरा दिया। तांडूर हल्के के तमाम आवाम से कहा कि मुसलसल बारिशों के बाइस तालाब और नाले ज़ेर-ए-आब आ गए हैं और सैलाब ज़दा इलाकों में रहने वाले एहतियात करें और अगर किसी को मसाइल दरपेश हैं तो फौरी तौर पर हुक्काम से राब्ता किया जाए। हुक्काम की जानिब से मदद फराहम की जाएगी। इसके अलावा रुकन असम्बली ने दीगर कॉलोनियों का दौरा किया और तांडूर बल्दी हल्के के ज़्यादातर नशीबी इलाकों के ज़ेर-ए-आब आने की वजह से मसाइल के बारे में जानकारी हासिल की। इस मौके पर रुकन असम्बली ने यकीन दिलाया कि नई कायम होने वाली कॉलोनियों को पानी की निकासी और सड़कों और ड्रेनेज सिस्टम की ज़रूरत है। ये सब जल्द अज जल्द मुकम्मल कर लिया जाएगा। रुकन असम्बली ने कहा कि वो रुकन असम्बली मुंतखब होने के बाद तांडूर बल्दिया के लिए मुकम्मल DPR तैयार किया गया है। उन्होंने कहा कि तांडूर बल्दिया के लिए हुकूमत की जानिब से ज़्यादातर फंड्स मंजूर करवाए जाने का इरादा जाहिर किया। इस मौके पर सदर नशीन बल्दिया ताटीकुंडा स्वप्ना परिमल, कांग्रेस पार्टी तांडूर टाउन सदर हबीब लाला, बल्दी कौंसलर, महकुमा बल्दिया के अहदेदार, महकुमा आपाशी, महकुमा बिजली, R&B, रेवेन्यू, महकुमा पुलिस और दीगर मौजूद थे। దగ్గరుండి ఇప్పుడే మా టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం కూడా ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా అన్నింటిని కూడా బాగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చేపడతాం. అదే కాకుండా ఈ చిల్కవాగే కాకుండా ప్రధానమైన సమస్య ఓడుతాండూరులో కూడా గొల్లచెరువు ప్రాంతంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి ఒక 5 కోట్లు మొన్న టెండర్ పెట్టించి కూడా ఉన్న శాంక్షన్ చేయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అక్కడ 5 కోట్లతోని ఓడుతాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బయటకు పంపడం. చిలకవాగు దాదాపు ఇక్కడ 30 కోట్లు అవుతా ఉన్నది. ఫస్ట్ ఫేజ్ లో టెండర్స్ ఒక 16 కోట్లు 18 కోట్లతో టెండర్స్ పెడతా ఉన్నాం. ఇంకా సెకండ్ ఫేజ్ లో ఇంకొక 15 కోట్లు పెట్టి కంప్లీట్ 5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిలకవాగుని కంప్లీట్ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ అంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తాండూరు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం ఖచ్చితంగా. అదే కాకుండా పాత ఇండ్లు ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, దయచేసి పాత ఇండ్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడే మేము ఇక్కడ తిరుగుతుంటే ఓడు తాండూరులోనే ఒక ఇల్లు కూడా పడిపోయిందని చెప్పడం జరిగింది. ఈ తాండూరులోనే తాండూరు పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాత ఇండ్లు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. ముఖ్యంగా మీరు అవసరం ఉంటేనే ఈ 2 రోజులు, ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం, ఏ జిల్లాలో చూసినా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అత్యవసరం ఉంటేనే మీరు ఈ 2 రోజులు బయటికి వెళ్ళాలని చెప్పి మీకు అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అత్యవసరం అంటే ఒక హాస్పిటల్స్ పని ఉంటేనే, వేరే ఏ పనినా కానీ దాన్ని వాయిదా వేసుకొని ఈ వర్షం తర్వాత ఈ రోజు కూడా ఈరోజు సాయంత్రం వరకు రేపటి వరకు కూడా వర్షం ఉందని చెప్తా ఉన్నారు. ఈ 2 రోజులు మాత్రము ఎక్కడ వెళ్లకుండా మీరందరూ కూడా ప్రజలు సంవేదనతో నుండి మీకు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కూడా మీకు కోరుకుంటూ ఇలాంటి సమస్యలు జరగకుండా మున్ముందు ఇప్పుడు జరిగినటువంటి సమస్యలను పరిష్కారం దిశగా ఖచ్చితంగా అధికారులు కానివ్వండి, ఒక ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ప్రయత్నం చేసి మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।